Hey guys, hey hello all. Welcome to Kalka railway station. ఇవాళైతే కల్కా రైల్వే స్టేషన్ నుంచి షిమ్లా అయితే వెళ్ళిపోతున్నాం అండి. షిమ్లాకి వెళ్ళాలంటే కల్కా నుంచి వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అండి. మనకు ప్రతి వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ట్రైన్ జర్నీలు అయితే. మీకు అవన్నీ వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే ఈ యొక్క కల్కా నుంచి షిమ్లా వెళ్ళే ట్రైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఈ ట్రైన్స్ వచ్చేసరికి టాయ్ ట్రైన్ అని పిలుస్తాం మనం. నేను ఎక్కబోయే ట్రైన్ వచ్చేసరికి ఇదేనండి. ఇది ఎర్లీ మార్నింగ్ 6:20కి అయితే ఉంటుంది కల్కా నుంచి షిమ్లాకి. ఇక్కడ చూడండి ట్రైన్ యొక్క బోగిల్ని అయితే ఇంజిన్ కి అయితే అటాచ్ చేస్తున్నారు. ట్రైన్ లోపలికి వచ్చేసి అంత సెట్ అయిపోయామండి. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడమే లేటు. సో ఫైనల్లీ ట్రైన్ అయితే కల్కా నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 6:20కి అయితే స్టార్ట్ అయింది. ఈ యొక్క ట్రైన్ పట్టాలు అనేవి చూడండి చాలా చిన్నగా ఉంటాయి. అలాగే ఈ యొక్క ట్రైన్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. ఈ యొక్క కల్కా నుంచి షిమ్లా వెళ్ళే రైల్వే రూట్ లో మనకి సుమారుగా 100 పైన టన్నల్స్ అనేవి వస్తాయండి. ప్రతి టన్నల్ పైన నెంబరింగ్ అయితే ఉంటుంది. మనం కావాల్సిన లెక్క పెట్టుకోవచ్చు. ఈసారి మీరు ఈ రూట్ లో వెళ్ళినప్పుడు మీకైతే ఎన్ని టన్నల్స్ అయితే లెక్క పెట్టారో అవి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూద్దాం మీకు ఎన్నో చేయో. ఈ యొక్క మొత్తం ట్రైన్ జర్నీలో ఒక విషయంలో అయితే నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. అదేంటో మీరు కనిపెట్టుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఏదైతే డిసప్పాయింట్ అయ్యానో నేను వచ్చేసరికి వీడియో లాస్ట్లో చెప్తాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడంతో నాకైతే బ్యూటిఫుల్ సన్ రైజ్ వ్యూ అయితే కనిపించింది. మీరు కూడా చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ అనేది. ఏదైతే మనం కల్కా నుంచి షిమ్లా వెళ్ళేలోగా మనకైతే 12 స్టేషన్స్ అనేవి వస్తాయి రైల్వే స్టేషన్స్. ఈ ట్రైన్ వచ్చేసరికి ప్రతి స్టేషన్లో 2 మినిట్స్ మాత్రమే ఆగుతుంది. మెయిన్గా ఒక స్టేషన్లో మాత్రం 7 మినిట్స్ అయితే ఆగుతుంది. ఎందుకంటే వాటర్ ఫిల్లింగ్ కోసం.
చాలా అంటే చాలా అద్భుతమైన వ్యూ పాయింట్స్ అలాగే బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ దాటి ఫైనల్లీ షిమ్లా ఒక రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను. ఈ యొక్క టోటల్ జర్నీ నాకు వచ్చేసరికి 5 అవర్స్ అయితే పట్టింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైల్వే స్టేషన్లో వర్క్ అయితే జరుగుతుంది. అంతేకాదు ఈ వీడియోలో నేను డిసప్పాయింట్ అయ్యానని చెప్పాను కదా, అదేంటంటే నేను ఈ యొక్క ట్రైన్ జర్నీ చేసే టైంలో స్నో అయితే మిస్ అయ్యాను. సో అందుకే నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. సో మీరు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మీరు వచ్చిన టైంలో స్నో ఎప్పుడు పడుతుందో అప్పుడైతే రండి. యాక్చువల్లీ స్నో ఎప్పుడు పడుతుందంటే జనవరి ఎండింగ్లో అయితే పడుతుంది. అలాగే ఈ యొక్క టైం టేబుల్ చూసుకోండి. షిమ్లా నుండి కల్కాకి ఎప్పుడెప్పుడు ట్రైన్స్ ఉన్నాయో షిమ్లా రైల్వే స్టేషన్లో టైం టేబుల్ అయితే ఉంటుంది. సో ఫైనల్లీ షిమ్లా అయితే రీచ్ అయిపోయాం టాయ్ ట్రైన్ మీద. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.